కాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిటల్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి గడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా స్పర్శ్ హాస్పిటల్ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో అక్కడ రోడ్ నెంబర్ 12లోని అద్దె భవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని కాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వర్షం పడితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుంది, దానికి నేను ఒక్కనే బాధ్యుని కాదు. బట్ ఐఎమ్ ద మున్సిపల్ మినిస్టర్ ఆల్సో, సేఫర్ ఐ గెట్ ట్రోల్డ్ క్వైట్ అ బిట్ ఇన్ సోషల్ మీడియా, బట్ నెవర్దెలెస్. సో కొద్దిగా ట్రాఫిక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనలీ వి మేడ్ ఇట్ సమ్హౌ. బట్ వాట్ వాజ్ అస్టౌండింగ్ వాజ్ ద డిటర్మినేషన్, ద ఫోకస్, ద ఎఫర్ట్ అండ్ more importantly the affection all these people who were running the facility had in them, the commitment levels in them. It was astounding. I was truly blown away. నిజంగా కూడా చూసిన తర్వాత ఒకసారిగా గొప్పగా అనిపించింది. ఎందుకంటే 8 బెడ్సే ఉండొచ్చు, 8 పడకలే ఉండొచ్చు, కానీ చాలా గొప్పగా, చాలా అరుదైన ఒక సందర్భాన్ని ఆనాడు చూడడం జరిగింది. ఆ రోజు వరప్రసాద్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు ఏమన్నారంటే, సరే మేమేదో మాకున్న పరిమితుల్లో, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము. గవర్నమెంట్ కెన్ సపోర్ట్ అస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ విల్లింగ్ డోనర్స్. చాలామంది ఉన్నారు. ఇందాక వరప్రసాద్ రెడ్డి గారు చాలా చక్కగా తెలుగులో చెప్పారు. 3 ఉండాలి: సంయమనం, ఔదార్యం, అన్నింటికి మించి సంస్కారం. ఈ 3 ఉండాలన్నారు. అవి ఉన్నవాళ్ళు చాలామంది మన రాష్ట్రంలో, మన నగరంలో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు ప్రభుత్వం నుంచి ఒక మంచి స్థలం ఇస్తే మంచి ప్లేస్లో చక్కగా చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నారు. అన్నట్టుగానే ఈరోజు సంవత్సరం లోపలే స్థలం వచ్చింది. మళ్ళీ ఇక్కడికి నేను, ఆనాడు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు, ఇద్దరం కూడా వచ్చాము, శంకుస్థాపన చేసుకున్నాం. మధ్యలో కోవిడ్ రాకపోయి ఉంటే ఫీనిక్స్ స్పీడ్కి అయితే నాకు తెలిసి ఇప్పటికి ఎప్పుడూ అయిపోయాల్సింది. బట్ కొద్దిగా కోవిడ్ రావడం వల్ల ఆలస్యమైనట్టుంది. కానీ బట్ 5 ఏళ్ల లోపే ఇంత చక్కటి బిల్డింగ్ ఈరోజు ఇక్కడ రావడం అనేది నిజంగా కూడా మై కాంప్లిమెంట్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్పర్శ్ హు హావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. I was in fact asking Madhu to send me some pictures that I can tweet, I can talk about, so that we can inspire more people, spread the word and inspire more people. ఇందాక వరప్రసాద్ రెడ్డి గారితో డబుల్ చెక్ చేసుకున్నాను. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు డెఫినెట్గా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, ఈ 3 ఉంటే తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని. దానికి ఈరోజు గొప్ప ఉదాహరణ మీరు ఇక్కడ నెలకొల్పిన ఈ అద్భుతమైన ఫెసిలిటీ అని నేను మీ అందరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. నాకు జగదీష్ చెప్పింది బాగా నచ్చింది. జగదీష్ సెడ్, ఇది ఒక మైల్ స్టోన్ మాత్రమే, ఇంకా చేయాలనుకుంటున్నాము. క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ ఇంకా ఇతరత్ర కానీ. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఐడియా జగదీష్ గారు. ఐ థింక్ యూ షుడ్ అండ్ యూ మస్ట్ అండ్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు సపోర్ట్ యూ. మై సెల్ఫ్, జయేష్, డీజీపీ గారు, తప్పకుండా అందరం కూడా విల్ త్రో ఆర్ ఎంటైర్ గవర్నమెంట్స్ వెయిట్ బిహైండ్ యూ. వీల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యువర్ చాయిస్. ఎందుకంటే మేము కూడా పనిచేస్తూ ఉన్నాం, టాటా ట్రస్ట్తో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. టాటా ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఈ మధ్యనే మన హెట్రో గ్రూప్ వాళ్ళు కూడా ఒక సాయి సింధు ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ పెట్టేదానికి వారు కూడా వచ్చారు. ఇట్లా మన రాష్ట్రంలో మన ప్రజలకి ఈ ప్రాంతంలో ఉండే అవసరాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, వాటికి సంబంధించిన నివారణ చర్యలు ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా మీరు ఆలోచించండి. ఆలోచించినట్టయితే పక్కాగా మేము అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. మీరు, సురేష్ గారు, మీరు అందరూ మాట్లాడుకుని ఇఫ్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్ అస్ వాట్ ఇట్ ఈస్ దట్ యూ వాంటింగ్ టు డూ అండ్ వాట్ ఇట్ ఈస్ దట్ యూ వాంట్ ద గవర్నమెంట్ టు డూ, డెఫినెట్గా చేద్దాం. వరప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ఇంత మంచి ఫెసిలిటీ కట్టుకున్నాం, ఒక ఉదాత్తమైన సేవ చేస్తూ ఉన్నాం. మరి మాకు మున్సిపల్ మినిస్టర్గా మీరు ఇటు ప్రాపర్టీ ట్యాక్స్, అటు వాటర్ బిల్లు 2 కూడా తీసేయాలన్నారు. తప్పకుండా తీసేస్తాం సార్, 100% విల్ మేక్ ఇట్ హ్యాపన్. మంచి వాళ్ళు సార్. ఒక శ్రీశ్రీ గారు అనుకుంటా అన్నారు, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ సెలబ్రేట్. వీ సెలబ్రేట్ బర్త్స్, వీ సెలబ్రేట్ వేరియస్ ఒకేషన్స్, వేరియస్ మైల్ స్టోన్స్ ఇన్ లైఫ్. వీ షుడ్ ఆల్సో సెలబ్రేట్ డెత్. నిజంగా చెప్పాలంటే ఇందాక వారు అన్నట్టు మహాప్రస్థానం లాంటి మంచి కార్యక్రమాలు కొంతమంది పెద్దలు, సురేష్ గారు, ఇంకిద్దరు పెద్దలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ మహాప్రస్థానానికి పోయే ముందుండే చివరి దశలో, చివరి గడియలు కూడా సుఖ సంతోషాలతో పిల్లలు లేదా కనీసం వాళ్ళని
వారి పట్ల కన్సర్న్తో, వారి పట్ల కొంత అవగాహనతో, వారి కష్టం, వారి బాధ తెలిసిన వ్యక్తులుగా వారికి ఒక హీలింగ్ టచ్ ఇవ్వగలిగితే, అంటే ఒక స్పర్శతో నిజంగా వారిని కొంత ఓదార్చగలిగితే అదే గొప్ప అనే మాట ఏదైతే చెప్పారో శ్రీశ్రీ గారు, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. నిజంగా కూడా ఆలోచిస్తే డబ్బులున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. కానీ మంచి కార్యక్రమానికి నిజంగా గట్టిగా తలపెట్టి మనం కరెక్ట్గా ఫోకస్ చేసి ఈ కార్యక్రమం ఇలా చేద్దాము అనుకుంటే ముందుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు దీంతో ఆగిపోకండి. దీంతో ఆగిపోయి దీంతో మనం సరిపెట్టుకొని ఇక బాగా చేసాం మనం మా రోటరీ తరఫున అనుకుంటే కాదు. ఐ థింక్ యూ హ్యావ్ టు సెట్ యువర్ ఎయిమ్స్ హైయర్. ఇంకా పెద్ద ప్లాన్ చేయండి. యూ ఆల్సో పుష్ ద గవర్నమెంట్ టు డూ మోర్. ఐ థింక్ యూ షుడ్, బికాస్ లైక్ ఐ సెడ్, ఈవెన్ గవర్నమెంట్ ఇస్ కన్సిడరింగ్ ఎంటరింగ్ ఇన్ టు పాలియేటివ్ కేర్. నేను చూశాను పేపర్లో, మా హెల్త్ సెక్రటరీ గారు, మా చీఫ్ సెక్రటరీ గారు మొన్న రివ్యూలో కూడా చెప్పారు that we would also want to get into palliative care, but I think there are certain things that are better done in a public-private sector partnership. అంటే మొత్తంగా గవర్నమెంట్ అన్నీ చేయాలన్నట్టు కాకుండా ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యంతో ప్రైవేట్ సంస్థల యొక్క ఆలోచనలు సరిగ్గా కలిపినట్టయితే మన స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా we will support you, will stand by you. Once again my compliments. 5 years లోపల ఇంత చక్కటి మరి స్థలం తీసుకోవడం, దాంతోపాటు ఇంత చక్కటి బిల్డింగ్ తీసుకొని రావడం, మళ్ళీ శంకుస్థాపన చేసిన నాతోనే ప్రారంభింపజేయడం అంటే దట్స్ మై గుడ్ ఫార్చ్యూన్. ఒక రకంగా చెప్పాలంటే నా అదృష్టం, నాకు మీరు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ, మీరు ఏం అడగలేదు పెద్దగా, ఇది ఒకటే అడిగారు కాబట్టి మీరేం అడగలేదు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ, దర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ ఎట్ ఆల్ దట్ యూ వుడ్ లైక్ అస్ టు డూ, ప్లీజ్ రీచ్ అవుట్. Thank you very much once again for making me a part of this wonderful program. Thank you. Thank you very much, sir. And now, yes, so there's a lot of requests to remind you about Arogyasri and, if we could get that recognition. Now to say thank you, express our gratitude and give the vote of thanks, we have the CEO of Sparsh Hospice, Mr. Ram Mohan Rao, a man who turned things around for the hospice in terms of its occupancy, team spirit and donor engagement. And so therefore, before you give the thanks, sir, on behalf of both the club and Sparsh Hospice, I would like to say a big thank you to you, Mr. Ram Mohan Rao garu.